ఒప్పందం ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటును సిపిఐకి ఇచ్చింది కాంగ్రెస్. ఇంతవరకు బానే ఉంది. కానీ ఆ పార్టీ సడన్ గా ఒక బీసీ నేతను తెరపైకి తెచ్చింది. కమ్యూనిస్టు పార్టీలో అంతమంది బడా నేతలుండగా ఒక జిల్లా కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని మండలికి ఎందుకు పంపాలని అనుకుంది? దీని వెనుక మతలబేంటి? అభ్యర్థి ఎన్నికలో కాంగ్రెస్ ఏమైనా కండిషన్ పెట్టిందా? తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల పర్వం ముగిసింది. కమ్యూనిస్టు పార్టీల తరపున కౌన్సిల్ ప్రాతినిధ్యం ఒకరు మైనస్ ఒకరు ప్లస్ అన్నట్టయింది. మొన్నటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఓడిపోయారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ ఒక స్థానాన్ని చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. నిజానికి సిపిఐ 2 ఎమ్మెల్సీ సీట్లను డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్ ఒక సీట్ ఇవ్వడానికే ఒప్పుకుంది. ఇదంతా పక్కన పెడితే సిపిఐలో చాలా మంది సీనియర్ మోస్ట్ నేతలు చట్టసభల్లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరారు. చాడ, పల్లా వంటి లీడర్లు కౌన్సిల్ కు వెళ్లాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఉన్న నెల్లికంటి సత్యంకి అవకాశం ఇచ్చారు. దీని వెనుక చాలా సమీకరణాలు పనిచేశాయంటున్నారు. కాంగ్రెస్ షరతుల మూలంగానే ఈ సీటు బీసీ సామాజిక వర్గానికి పోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులగణన పేరుతో రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎస్సీకి, ఒకటి ఎస్టీకి, ఒకటి బీసీకి ఇచ్చింది. మిత్రపక్షమైన సిపిఐకి ఒక స్థానాన్నిస్తూ అక్కడ కూడా బీసీ నేతకి అవకాశం ఇవ్వాలని కండిషన్ పెట్టిందని సమాచారం. కాంగ్రెస్ నిబంధనలకు లోబడే సిపిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఏకాభిప్రాయంతోనే తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికారని నెల్లికంటి సత్యం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి పార్టీ ఒప్పందంలో భాగంగా ఆ రకంగా వాళ్ళు అమలు చేశారు. దాన్ని ఒక ధర్మంగా, ఒక న్యాయబద్ధంగా పార్టీ ఆలోచన చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి విక్రమార్కు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. దాని ఆ రకంగా ఒక పొత్తులో భాగంగా వారు ఇచ్చిన మాట ప్రకారంగా నిలవడం జరిగింది. నిజానికి సిపిఐలో జాతీయ నేతగా ఉన్న చాడా వెంకట్రెడ్డి, రాష్ట్ర నేతలుగా ఉన్న పల్లా వెంకట్రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లికంటి సత్యం పేరు తెరపైకి వచ్చింది. అయితే గతంలో పొత్తులో భాగంగా మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నందుకు సత్యంకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. నిర్ణయం ఏదైనా సిపిఐ కూడా బీసీ ఈక్వేషన్ను సరిచేసింది.